సర్వం ఏఐ అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. ఇది ముఖ్యంగా భారతీయ భాషలు మరియు మన దేశ అవసరాలకు అనుగుణంగా ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. ఫిబ్రవరి 26 నాటికి ఇది గూగుల్ జెమిని మరియు చాట్‌జీపీటీ వంటి ప్రపంచ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ వార్తల్లో నిలిచింది. దీని గురించి ముఖ్యమైన అంశాలు. దీనిని 2023లో ఆధార్ ప్రాజెక్టులో పనిచేసిన వివేక్ రాఘవన్ మరియు ఏఐ ఫర్ భారత్ వ్యవస్థాపకులు ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. భారతదేశంలోని 22 అధికారిక భాషల్లో సమర్థవంతంగా పనిచేసే ఏఐ వ్యవస్థను నిర్మించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. సర్వం ఏఐ ఇటీవల కొన్ని శక్తివంతమైన టూల్స్ను విడుదల చేసింది. సర్వం విజన్ ఇది ఒక OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికాగ్నిషన్ టూల్. సంక్లిష్టమైన డాక్యుమెంట్లు, టేబుల్స్ మరియు భారతీయ భాషల్లో ఉన్న టెక్స్ట్ను గుర్తించడంలో ఇది గూగుల్ జెమిని 3 ప్రో కంటే మెరుగైన ఫలితాలతో 84.3% ఖచ్చితత్వం సాధించింది. బుల్బుల్ V3 ఇది ఒక టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. ఇది 11 భారతీయ భాషల్లో తెలుగుతో సహా అత్యంత సహజమైన మనుషుల గొంతులతో ఆడియోను జనరేట్ చేయగలదు. ఓపెన్ హాథీ ఇది హిందీ భాష కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM. భారత ప్రభుత్వం తన ఇండియా ఏఐ మిషన్ ద్వారా స్వదేశీ ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన మొదటి స్టార్టప్ ఇదే. దీనికి అవసరమైన సూపర్ కంప్యూటింగ్ GPU సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. దీనివల్ల మన దేశ డేటా మన దేశంలోనే భద్రంగా ఉంటుంది. అంటే ఇది సావరెన్ ఏఐ. దీని ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయ ఏఐ మోడళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది. గ్లోబల్ ఏఐ మోడళ్లు ఇంగ్లీష్పై దృష్టి పెడితే సర్వం ఏఐ మన ఊరి యాసలు, మాండలికాలు మరియు లిపిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఆధార్తో అనుసంధానం, UIDAI భాగస్వామ్యంతో వాయిస్ ఆధారిత సేవలను అందించేందుకు కూడా ఇది సిద్ధమవుతోంది. సులభంగా చెప్పాలంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కృత్రిమ మేధస్సు. ఇది విదేశీ టెక్నాలజీపై మనం ఆధారపడటాన్ని తగ్గించి డిజిటల్ రంగంలో భారత్ను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తోంది. మన ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి ఇది ఒక పెద్ద మార్పు.